సంచలనాలకు మారుపోయిన సత్యం ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా విజయాలకు చిరునామాగా ఐఐటి, నీట్, ఎంసెట్ రంగాలలో 23 సంవత్సరాల అనుభవాన్ని కలిగి విశేషమైనటువంటి ప్రాథమిక స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు అన్ని వర్గాలను చూసి వచ్చిన ఒక మేధావి, విలువలు కలిగిన మనిషి, ఒక చక్కనైనటువంటి సినానిమ్ ఫర్ ద నాలెడ్జ్ డాక్టర్ గణేష్ గారు నిర్వహిస్తున్న శ్రీ గణేష్ జూనియర్ కళాశాల పారదర్శకతకు, గెలుపులకు, విజయాలకు చెరగని ముద్ర వేసినటువంటి ఒక గొప్ప సంస్థ. అటువంటి సంస్థ అధినేత విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్, శ్రీ గణేష్ ఐఐటి అకాడమీ, శ్రీ గణేష్ నీట్ అకాడమీ, శ్రీ గణేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఈ 4 విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గణేష్ గారితో ఇవాళ సత్యం టీవీ ముఖాముఖి. గణేష్ గారు నమస్కారం. అసలు శ్రీ గణేష్ కాలేజ్ అనేటువంటిది ప్రారంభించడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ రంగాన్ని మీరు ఎంచుకున్నారు? ముందుగా మీ అర్హతలు ఏంటి? శ్రీ గణేష్ కాలేజ్ యొక్క మెయిన్ ఉద్దేశం విలువలతో కూడిన విద్యనివ్వాలి. ఒకే ఒక ఆశయం, విలువలతో కూడిన విద్యనివ్వాలి అనే ఉద్దేశంతో ఈ శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్, శ్రీ గణేష్ విద్యా సంస్థను స్థాపించడం జరిగింది. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి, ఎంఫిల్, డాక్టరేట్ని పొంది 2003 సంవత్సరంలో గణేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అనే చిన్న కోచింగ్ సెంటర్తో ప్రస్థానం స్టార్ట్ చేసి ఈరోజు శ్రీ గణేష్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ గత 23 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఒక అత్యుత్తమైన సంస్థగా తీర్చిదిద్దడంలో ఇంకా ప్రయత్నం చేస్తూనే ముందుకు తీసుకెళ్తున్నాను దీన్ని. మీరు మ్యాథమెటిక్స్లో ఏ అంశం మీద మీరు పిహెచ్డి చేశారు గణేష్ గారు? నేను ఇన్వెంటరీ మెథడ్స్ మీద చేశానండి, డాక్టరేట్. సంతోషం. గణేష్ గారు, ఇప్పుడు మీ కాలేజ్ విశాఖపట్నంలో మీ కళాశాలకు రావాలి అంటే అసలు ఎక్కడ, ఏంటి లొకేషన్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. నేను గత 23 సంవత్సరాలుగా విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలోనే నా ఆర్గనైజేషన్స్ రన్ అవుతున్నాయండి. ఓకే. గణేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ్స్, శ్రీ గణేష్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ ఇవన్నీ కూడా విశాఖపట్నం ఎంవిపి కాలనీ, మనకి వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ దగ్గర అమ్మ హాస్పిటల్ పక్కన శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ లొకేట్ అయ్యి ఉందండి. ఎక్సలెంట్. మీరు బేసిక్గా అసలు శ్రీ గణేష్ కళాశాలని ఏ స్థానానికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? అసలు మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటో ఒకసారి వివరంగా చెప్పగలుగుతారా ప్రేక్షకుల కోసం? ఒత్తిడి లేని విద్యను ఇస్తానని అందరూ అంటారు. ఒత్తిడి లేని విద్యను ఎలా ఇవ్వాలి? ఈ కార్పొరేట్ సంస్థల నుంచి పిల్లలు ఒత్తిడికి గురై ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, తెలివితేటలు ఉండి కూడా పిల్లలు ఎందుకు ఆ స్థాయికి రాణించలేకపోతున్నారు అనే మెయిన్ ఫోకస్తో నేను ఒత్తిడి లేని విద్యని అందించాలి, ఉపయోగపడే విద్య చదువు చెప్పాలి. ఈ కాన్సెప్ట్తోనే నా యొక్క థీమ్ మొత్తం ఈ శ్రీ గణేష్ మీద మా మెయిన్ ఆబ్జెక్టివ్ అదే తీసుకున్నామండి. అసలు మీరు అంటే ప్రత్యేకంగా ఈ నీట్ కావచ్చు, లేదా ఐఐటి కావచ్చు, లేదా ఎంసెట్ కావచ్చు, ప్రధానంగా ఈ 3 అంశాలు ఇవాళ ఇంటర్మీడియట్ విద్యని, విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీటి కోసం ప్రత్యేకంగా విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచడానికి మీరు ఎటువంటి వ్యూహాలని, ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు? పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఎబిలిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయి నుంచి మనం స్టార్ట్ చేయాలి అంటే మనం పిల్లడు స్థాయిని గుర్తించి అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయాలి తప్ప వాడు ఏ స్థాయిలో ఉన్నాడో పట్టించుకోకుండా మనం ఐఐటి, నీట్, ఎంసెట్ ఇలాగ అన్ని రకాలుగానే మనం పిల్లల మీద ప్రెజర్ పెడితే వాడు ఏ స్థాయికి చేరలేడండి. నేను మెయిన్ అబ్జర్వ్ చేసేది పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి, వీడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ స్థాయికి తీసుకెళ్ళగలం మనం అనేది ప్రతి పిల్లవాడి మీద ఆ కోణం దృష్టిలో పెట్టుకుని ఈ స్థాయిలో ఉన్న పిల్లవాడికి ఎంతవరకు మనం స్టెప్ బై స్టెప్ చేసుకురావాలి అనేది ఖచ్చితంగా బేరీజ్ వేసి వీడు ఎంసెట్, మెయిన్స్, ఐఐటి ఏ స్థాయికైనా మనం తీసుకెళ్ళగలం. వాడున్న స్థాయిని గుర్తిస్తే తప్ప వాడు ఏ స్థాయికి తీసుకెళ్తాం అన్నది ఆ ప్రత్యేకమైన స్పెషల్ కాన్సన్ట్రేషన్ లేకపోతే మాత్రం పిల్లలు స్ట్రెస్సే ఫీల్ అవుతారండి. వాళ్ళు ఆ ఎంసెట్, మెయిన్స్, ఐఐటి, నీట్ అనేది కూడా వాళ్ళకి సాధ్యం కాదు. ఇవాళ వింటున్నాం ప్రత్యేకంగా కోటా లాంటి ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో, కొన్ని కాస్మోపాలిటన్ సిటీస్లో చాలామంది విద్యార్థులు ఈ ఐఐటి, నీట్ కోచింగ్లో ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కథనాల్ని మనం ప్రతిరోజు ఏదో ఒక వార్త రూపంలో వినాల్సి వస్తుంది దురదృష్టవశాత్తు. అందున ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటే ఈ పిల్లలు తల్లిదండ్రులకు కూడా ఆ ఒత్తిడిని చెప్పుకోలేక
మరణాల దాకా వెళ్ళి ఆఖరికి ప్రత్యేకమైనటువంటి వెబ్ సిరీసే, సంచలనాత్మకమైనటువంటి వెబ్ సిరీస్ కూడా వచ్చి అది చూస్తే నిజంగా అలా ఉంటుందా? మీ 23 ఏళ్ల అనుభవంలో మీరు ఈ ఆత్మహత్యలు నివారించడానికి శ్రీ గణేష్ కాలేజీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ ఆత్మహత్యలు పిల్లలు ప్రెజర్ ఫీల్ అవడం వల్లేనండి. ఎందుకు ప్రెజర్ ఫీల్ అవుతున్నారంటే ఈ పేరెంట్స్ పిల్లవాడిని బట్టి అసలు పిల్లవాడు వాడు ప్రయత్నం చేస్తున్నాడు, ఆ ప్రయత్నంలో వాడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. బట్ ప్యారలల్గా వాడి మీద ఒక ప్రెజర్ ఇంపోజ్ అయిపోతుంది. మా వాడికి ఐఐటి లేకపోతే ఏమీ లైఫ్ లేదు, ఎన్ఐటి లేకపోతే ఏమీ లైఫ్ లేదు. ఈ ప్రెజర్ బిల్డప్ అయిపోవడం పిల్లడి మీద. వాడు ప్రయత్నం చేయాలి. నేను ఎప్పుడూ మా పిల్లలకు ఒకటే చెప్తాను, ప్రయత్నం సిన్సియర్గా చేయండి. ఆ చేసే ప్రయత్నంలో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దీనికోసం మీరు ఓవర్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మన పని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి. నేనైతే మా పిల్లలకి స్ట్రెస్ లేకుండా, పిల్లలు స్ట్రెస్ అవుతున్నారంటే కారణం కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాకపోయినా వాళ్ళు ఖచ్చితంగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఈ రోజు నాకు ఇది రాలేదు, ఇది రాదు, ఇది రాలేదు, ఇది రాలేదు, ఇది రాదు, ఈ కాన్సెప్ట్ రోజుకి అలా డిప్రెషన్ అయిపోయి నాకు సాధ్యం కాదు అనే మైండ్ సెట్లోకి పిల్లడు వెళ్ళిపోతున్నాడు. ఓ పక్కన పేరెంట్స్ కూడా నీకు ఐఐటి రాకపోతే ఎలాగా, ఎన్ఐటి రాకపోతే ఎలాగా అన్న ఒక ప్రెజర్ పిల్లల మీద బాగా ఇంపోజ్ అవుతుంది. ఈ ప్రెజర్ లేకుండా చేయాలనే మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి, పాఠం అర్థమయ్యేలా చెప్పి, కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత వర్క్ చేయించుకోగలిగితే ప్రతి పిల్లవాడు ఆ రేంజ్కి వెళ్ళగలడండి. మనకున్న ఇక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ కొంచెం పిల్లడికి అందుబాటులో సరిగ్గా లేకపోవడం వల్లే పిల్లలు ప్రెజర్ ఫీల్ అవుతున్నారని నా అభిప్రాయం అండి ఇది. ఎక్సలెంట్ గణేష్ గారు. అలాగే గణేష్ గారు, ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తే ఇటీవల కాలంలో మేము చాలా మంది డాక్టర్స్తో మాట్లాడినప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వస్తున్నటువంటి విద్యార్థుల్లో ఎక్కువ మంది ఈ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు జీర్ణకోశ సంబంధమైనటువంటి సమస్యలతో, అలాగే డెర్మటాలజిస్టులు చెప్తా ఉన్నమాట అనేకమైనటువంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్నట్లుగా అనేక మంది లైవ్ ఎగ్జాంపుల్స్ మేము వింటా ఉన్నాం. మా జర్నలిజంలో, మా పత్రికా కథనంలో కానీ మాకు వస్తున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనల దృష్ట్యా అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు ఎటువంటి ఆహారాన్ని, ఎటువంటి హాస్టల్స్ని మీరు పిల్లలకి ఇస్తారు? ఈ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఈ బ్రాండ్ని నమ్ముకుని పిల్లల్ని అమితంగా జాయిన్ చేసుకోవడం, ఎక్కువ మందిని జాయిన్ చేసుకోవడం, అక్కడ ఉన్న కెపాసిటీ కన్నా ఒక రెట్టింపు రేంజ్లో పిల్లల్ని జాయిన్ చేసుకోవడం వల్ల సరైన ఫుడ్ ఫెసిలిటీస్ అందజేయడానికి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ ఇబ్బందులు కలగడం వల్ల వాళ్ళకి ఫుడ్లో క్వాలిటీ లోపించడం, అలాగే పిల్లలు ఆ ఫుడ్ తినడం వల్ల కానీ, లేదా ఎక్కువ ఒక రూమ్లో ఒక 4 మెంబర్స్ పెట్టవలసిన ఒక రూమ్లో ఒక 10 మందిని రూమ్లో పెట్టడం హాస్టల్లో. సో ఒక పరిశుభ్రమైన వాతావరణం అక్కడ లేకపోవడం, ఈ విధమైన అట్మాస్ఫియర్ వల్ల మాత్రమే ఎక్కువ మంది అక్కడ 100 మందికి అవైలబిలిటీ ఉన్న దాంట్లో 500 మందిని లోపల పంపించడం. పేరెంట్స్ కూడా ఈ ఆ బ్రాండ్ని నమ్ముకుని దాంట్లో తీసుకెళ్ళడం. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయాక అసలు పేరెంట్ మళ్ళీ లోపలికి చూడడం కూడా లేకుండా అవకాశం ఉంది. అంత పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకు పేరెంట్ని లోపలికి అలౌ చేయరు అనేది, అంటే చాలామంది కార్పొరేట్ సంస్థలు చేస్తున్న మెయిన్ అదే. దానివల్లే పిల్లలకి చర్మపరమైన వ్యాధులు కానీ, అలాగే ఫుడ్ పాయిజన్ అవడానికి ఏంటంటేనండి క్వాలిటీ ఫుడ్ని మెయింటైన్ చేయకపోవడం. ఈ క్వాలిటీ ఫుడ్ ఎప్పుడైతే మెయింటైన్ చేయలేకపోయారో ఆటోమేటిక్గా పిల్లల్లో రకరకాల ఇబ్బందులు వచ్చి, ఓ పక్కన సరైన ఫుడ్ లేకపోతే, ముందు ఫుడ్ సరైన లేకపోతే విద్య కూడా పిల్లలకి సరిగ్గా ఎక్కదండి. నా ఉద్దేశం ప్రకారం రెండూ కూడా కరెక్ట్గా ఉంటేనే వాళ్ళ యొక్క పిల్లల్లో యొక్క డెవలప్మెంట్ అనేది చాలా బాగా కనబడుతుంది. మీ హాస్టల్ ఎలా ఉంటుంది వీటికి భిన్నంగా? నేను యాక్చువల్గా మళ్ళీ హాస్టల్ అనడం కన్నా మా హౌస్ అట్మాస్ఫియర్ ఉంటుందండి మా హాస్టల్. ఈవెన్ మా హాస్టల్లో అయితే మేమందరం, మా అమ్మాయి, నేను, మేమందరం కూడా మా టీచింగ్ స్టాఫ్తో సహా అందరూ కూడా మా హాస్టల్లోనే భోజనం చేస్తాం. ఓ గ్రేట్. ఎందుకంటే ఇది మేము చాలా చాలా క్లియర్గా మా హాస్టల్ మేము స్టార్ట్ చేసినప్పుడు మన హౌస్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం తింటాము అదే షెడ్యూల్ మీద మన హౌస్లో తినే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగానే వాళ్ళకి ఇల్లు వాతావరణం కల్పించాలి. నేను ఇలా చెప్తున్నాను కాదు, కానీ మా హాస్టల్ పిల్లలు ఇంటికన్నా హాస్టలే బాగుంది, నేను అది చాలా హ్యాపీగా, చాలా సక్సెస్ఫుల్, నేను చాలా బాగా సక్సెస్ అయ్యాను ఈ విషయంలో. ఎందుకంటే ఒక పేరెంటల్ అట్మాస్ఫియర్ ఉంటుందండి హాస్టల్లో ఉన్న ప్రతి పిల్లోడికి. నేను, మా మిస్సెస్, మా టీచింగ్ స్టాఫ్ అందరూ పేరెంట్స్ అండి. ఎప్పుడు అదే అట్మాస్ఫియర్లో చూస్తాం కాబట్టి మాకు. పైగా ఇంకొకటి, నేను లిమిటెడ్ హాస్టల్ తీసుకుంటానండి. చాలా తక్కువ మంది, రూమ్కి 4 పిల్లలు, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఫుడ్ ఉండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటేనే పిల్లలు హ్యాపీగా చదువుకోగలరు అనేది ఆ పాయింట్ మీద నేను
కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాను. గణేష్ గారు, ఇంకొక ముఖ్యమైన అంశం, సాధారణంగా ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేటప్పటికి అంటే స్కూల్లో ఉండే పిల్లలు కాస్త టీచర్ల దగ్గర భయం, భక్తి, కొంత క్రమశిక్షణతో ఉంటారు. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి మనం సైకాలజీలో అడాల్సెంట్ స్టేజ్ అంటాం. వాళ్ళ హార్మోన్లలో మార్పులు కావచ్చు, వాళ్ళ యొక్క శారీరక మార్పులు కావచ్చు, వాళ్ళ యొక్క మానసికమైనటువంటి మార్పులు కావచ్చు. దీంట్లో వీళ్ళు చాలా ఇండిసిప్లైన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాల్లో క్రమశిక్షణకు సంబంధించి మీరు ఎటువంటి వ్యూహాల్ని, ఎటువంటి పద్ధతిలో అనుసరిస్తున్నారు? ఇది చాలా ఇంటర్మీడియట్ స్టేజ్లో ఇన్ టర్మ్ ఈడియట్. నేను ఆ స్టేజ్ని అలా వర్ణిస్తాను. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు బికమ్ ఎన్ ఈడియట్ ఆర్ ఎన్ ఇంటెలెక్చువల్. సో మనం కరెక్ట్ ప్రాసెస్లో కనుక పెడితే ఖచ్చితంగా వాడు ఫ్యూచర్లో చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 10th క్లాస్ వరకు పిల్లవాళ్ళు ఒకలా ఆలోచిస్తారు. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి వాళ్ళ కాలేజ్ లైఫ్, మీరు చెప్పిన హార్మోన్స్ ప్రభావం, చాలా డీవియేషన్స్ ఉంటాయండి. ఈ డీవియేషన్స్ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ట్రాక్ తప్పిపోతున్న పిల్లవాడిని 2 years ట్రాక్లో పెట్టుకునేలా కానీ కాపాడుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు డిసిప్లిన్ ఎలా వస్తుందంటే అండి, మన బట్టే వస్తుందండి. అంటే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏ వాతావరణంలో పెరిగారో అదే వాతావరణంలో పిల్లలు ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయం పేరెంట్స్ అందరూ గమనించాలి, మన పిల్లలు మన ఇంట్లో ఉన్నట్టు కాలేజీల్లో ఉండరండి. అది మీకు అబ్జర్వేషన్ తెలియదు, మాకు చాలా క్లియర్ అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాం. సో ఇది చేయడం వల్ల ఈరోజు పిల్లలు ఎలా అయిపోయారంటే, ఇదివరకు టీచర్ అంటే భయం అన్నీ ఉండి, ఇప్పుడు టీచర్ అంటే ఫ్రెండ్షిప్, ఫ్రెండ్లీనెస్ ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే దాన్నే క్యాచ్ చేయాలి. పిల్లవాడికి ఇది చేయడం వల్ల ఇది తప్పు, ఇది చేయకూడదు, దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేలాగా ఒక డిసిప్లిన్లో ఉంచితే వచ్చే రిజల్ట్ ఏంటనేది వాళ్ళకి మేము ఖచ్చితంగా చెప్పగలగాలండి. ఆ విధంగా ప్రతి పిల్లవాడిని మేము ట్రైన్ చేసి ఒక డిసిప్లిన్లో ఉంచాలి. ఇలా ఉండడం వల్ల ఫ్యూచర్ బాగుంటుంది అని ప్రతి విషయం వాళ్ళకి అర్థమయ్యే భాషలో పాఠం ఎంత చక్కగా చెప్తామో ఇది కూడా అంతే చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగితే పిల్లలు ట్రాక్ తప్పకుండా ఈ 2 సంవత్సరాలు కనుక మనం కాపాడుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ బాగుంటుందండి. నేను అందుకే ఎవరికి ఎగ్జాంపుల్స్ తీసుకోను. మా నాన్నగారు నన్ను చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. మరి ఆయన ఇంటర్మీడియట్ నన్ను హాస్టల్లో పెట్టడం ఈరోజు నా ఈ లైఫ్కి కారణం. చాలా గర్వంగా చెప్పగలను, మా నాన్నగారు ఈ లైఫ్ ఇచ్చారు నాకు. ఎందుకంటే ఆయన తీసుకున్న ఆ రోజు, ఆయన తీసుకున్న ఆ హాస్టల్లో పెట్టిన ఇంటర్మీడియట్ జాయిన్ చేసే నిర్ణయం ఈరోజు నా జీవితాన్ని ఒక కాలేజీ పెట్టి ఇంతమంది పిల్లలను తయారు చేయడానికి ఒక పునాది కలిపిందండి. గణేష్ గారు, ఇప్పుడు స్టూడెంట్ ఒక డాట్, టీచర్ అంటే లెక్చరర్ ఒక ప్రత్యేకమైనటువంటి మనిషి, పేరెంట్ ఇంకో డాట్, మేనేజ్మెంట్, ఈ 4 డాట్స్ని మీరు ఎలా కలుపుతారు? ఇది ఒక విద్యార్థి భవిష్యత్తు అనేది స్టూడెంట్, పేరెంట్, టీచరు, మొత్తం మేనేజ్మెంట్, ఈ నలుగురు యొక్క నాలుగు చక్రాల మీద నడుస్తుందండి. ఇది ఈ 4 చక్రాలు సరిగ్గా నడిస్తేనే విద్యార్థి చక్రం చాలా బాగా స్పీడ్గా పరిగెడుతుంది. సో ఇది నలుగురు సపోర్ట్ చేయాలండి. ఇది ఎవరో ఒకరి మీద వదిలేసి ఇక్కడ జాయిన్ చేసాం కదా అని మా మీద వదిలేయడం కాదు. అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. విద్యార్థి చదవాలి, విద్యార్థికి పాఠబద్ధమయ్యేలా టీచర్ చెప్పాలి, పేరెంట్స్ని, మేనేజ్మెంట్ పేరెంట్స్ కోఆర్డినేషన్ ఉండాలి. ప్రతి విషయం కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ నలుగురు కలెక్టివ్గా వర్క్ చేస్తేనే ఆ విద్యార్థి అనేవాడు మంచి పొజిషన్లోకి వెళ్ళగలడు. అలాగే గణేష్ గారు, బేసికల్లీ మనకి స్టూడెంట్స్ ఐక్యూ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ ఇంటెలిజెన్స్ క్వోషియంట్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండవు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. కొంతమంది జీనియస్లు వస్తారు మీ దగ్గరికి, జెమ్స్, బ్రైట్ స్టూడెంట్స్. కొంతమంది స్లో లెర్నర్స్ వస్తారు. మీరు వీళ్ళిద్దరిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? ఇప్పుడు స్లో లెర్నర్స్ ఫస్ట్ పాయింట్. వీళ్ళు స్లో లెర్నర్స్, వీళ్ళు స్పీడ్గా క్యాచ్ చేయగలరు అనేది కంప్లీట్లీ డిపెండ్ అపాన్ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు చదివిన స్కూల్స్, వాళ్ళు పొందిన నాలెడ్జ్. సో ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేటప్పటికి మాకు 2 రకాల పిల్లలు ఉంటారు. యావరేజ్ పిల్లలు ఉంటారు. యావరేజ్ అంటే స్లోగా నేర్చుకుంటారు. ఒక విషయాన్ని ఒక 5-6 సార్లు చెప్తే ఖచ్చితంగా క్యాచ్ చేస్తారు. ఈ కొంచెం స్పీడ్గా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఒక్కసారి చెప్తే క్యాచ్ చేస్తారు. ఇక్కడ స్పీడ్గా చేసే ఎబిలిటీ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటేనండి, వాళ్ళ చేత వర్క్ చేయిస్తాం. అంటే వాళ్ళ ప్యాటర్న్ ఏంటంటే ఒకసారి చెప్తే అర్థమవుద్ది కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్ వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయిస్తాం, ఎక్కువ వర్క్ చేయిస్తాం వాళ్ళ చేత. ఈ స్లో లెర్నర్స్కి ఏం చేస్తామంటే ఇండివిజువల్గా పక్కన కూర్చొని వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్లేలాగా వాళ్ళకి అర్థమైతే వాళ్ళు కూడా 5 సార్లు చెప్తే అర్థమయ్యే పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్తే అర్థమయ్యే పొజిషన్కి తీసుకెళ్ళడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం తీసుకుని ఆ పొజిషన్కి వెళ్ళాక వీళ్ళు కూడా వాళ్ళతో పాటు సమానంగా పరిగెట్టగలరు. అలాగా ఎవరికి వారికి డిఫరెంట్ ప్రోగ్రామ్. స్లో లెర్నర్స్కి ఒక చాప్టర్ 10 days చెప్తే స్పీడ్గా క్యాచ్ చేసే వాళ్ళకి అదే చాప్టర్ని 5 daysలో అయ్యేలా కరికులం డిజైన్ చేశామండి. ఇక్కడ వాళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు తెలివి తక్కువ కాదండి.
ఇద్దరూ కూడా చెప్తే అర్థం చేసుకునే పిల్లవాడు ఉంటే ఎవరైనా సరే ఖచ్చితంగా ఫ్యూచర్లో డెవలప్ అవ్వగలరు. సో ఎవరి స్థాయిని బట్టి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి. గణేష్ గారు, అతి ముఖ్యమైన ఒక ప్రశ్న సత్యం ఇవాళ మిమ్మల్ని అడుగుతోంది. ప్రధానంగా విద్యా సంస్థల్లో ఒకటి చెబుతూ ఉంటారు, ఒకటి చేస్తూ ఉంటారు. అంటే ఈ పిఆర్ఓ సిస్టమ్ వచ్చిన తర్వాత బయటకేమో ఒక పెద్ద 70mm సినిమా చూపించి లోపలేమో టీవీ ఉంటుంది అనమాట వెళ్తే. అలాగే మీ అడ్వర్టైజ్మెంట్ కి రియాలిటీకి ఎంత దగ్గరగా ఉన్నారు? ఇది ర్యాంకులు చూపించి ఆ ర్యాంక్ అనే దాన్ని బిజినెస్ చేస్తున్నారండి. ఒక ర్యాంక్, ఒక 10 మంది పిల్లల్ని, బాగా చదువుతున్న పిల్లల్ని ఒక సెపరేట్ గా ఒక అపార్ట్మెంట్స్ లో పెట్టడం, ఆ 10 మంది పిల్లల మీదే ఫోకస్ అంతా. ఈ 10 మందికి ర్యాంకులు తీసుకొచ్చి ఈ ర్యాంకులను ఉపయోగించి బయట పబ్లిసిటీ చేసి మిగతా పిల్లల్ని తీసుకురావడం, తీసుకొచ్చిన పిల్లల్ని కాలేజీలో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ర్యాంకులు చూపించి పేరెంట్స్తో బిజినెస్ చేస్తున్నారు. ఈ పిల్లల్ని మాత్రం అలా వదిలేస్తున్నారు. నాకున్న 23 సంవత్సరాలు నా అనుభవం చెప్తున్నాను. నేను కాలేజీ పెట్టినప్పుడు నేను చాలా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి విలువలతో కూడిన చదువుని ఇవ్వాలి, ఉపయోగపడే చదువు ఇవ్వాలనే పెట్టాను. కానీ ఒక 1 year 2 years చూసాక ర్యాంక్ అనేది లేకపోతే కాలేజీ లేదు, అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అలాగని ర్యాంక్స్ ఎంతమందికి వస్తున్నాయి? ఇప్పుడు ఒక సంస్థకి ఒక 150 బ్రాంచులు ఉంటే 150 బ్రాంచులు 1,00,000 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక 10 మందికి ర్యాంకులు వస్తే దాన్ని చూపించి పేరెంట్కి దాని మీద ఫోకస్ చేసి ఆ ర్యాంకుల్లో మా పిల్లలు కూడా ఉంటాడని పేరెంట్ ఫీల్ అవ్వడం, వెంటనే పరిగెట్టిన అక్కడికి వెళ్ళడం, తీరా వెళ్ళాక వాళ్ళు వేరు, ఆ ర్యాంక్ వచ్చే వాళ్ళు వేరు, వీళ్ళు చదువు తగ్గట్టు వీళ్ళు చదువుకుంటారు అంతే. అలా చేయడం నేను తర్వాత అనుకుని చాలా క్లియర్గా ఒక డెసిషన్ తీసుకున్నాను. నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ కన్నా నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ మీదే ఫోకస్ చేస్తాను. ఎక్సలెంట్. ఒక కాలేజీకి ఒక ర్యాంకే వస్తే ఖచ్చితంగా అది స్టూడెంట్ యొక్క గొప్పతనం. ఒక కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరు 80% 90% మెంబర్స్కి సీట్స్ కనుక వస్తే అది కాలేజీలో ఉన్న టీచర్స్, కాలేజీ గొప్పతనం అని నమ్మాను. కాబట్టి నేను ర్యాంక్ నెంబర్ మీద వెళ్ళలేదు, కానీ సీట్ సెలెక్షన్, నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ మాత్రం మా వాళ్ళు ఎంతమంది ఐఐటి అయ్యారు, ఎంతమంది ఎన్ఐటి అయ్యారు, ఎంతమంది మెడిసిన్లో వచ్చింది, దీని మీదే ఫోకస్ చేశాను తప్ప ఒక స్టేట్ ర్యాంకు, ఒక ఆల్ ఇండియా ర్యాంకు ఒకటే వస్తుందండి. మాకు వచ్చింది ఒకటే ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంకు. బట్ నేను ఎప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ ఒకటి వచ్చింది ఎలా వచ్చిందని చెప్పను. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అపీర్ అయ్యారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, యావరేజ్ ఆఫ్ సక్సెస్, నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఎక్కువగా ఉంటేనే అదే నాకు సక్సెస్ కింద భావిస్తానండి. మీ కళాశాలలో అంటే రెగ్యులర్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవి అందరూ చెప్తారు. ఇవి కాకుండా పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే డిఫరెంట్ సెమినార్స్ అండి. ఇప్పుడు బయాలజీ, బైపీసీ పిల్లలకి నేను మన టీచర్స్ ఎలాగ క్లాస్ చెప్తారు, ఒక డిఫరెంట్ డాక్టర్స్ని ఈరోజు ఒక హార్ట్ సంబంధించిన లెసన్ చెప్పాలంటే టీచర్ హార్ట్ లెసన్ అలాగే చెప్తారు. బట్ హార్ట్ స్పెషలిస్ట్, హార్ట్ ఎవరైతే చూస్తారో ఆ డాక్టర్స్ కార్డియాలజిస్ట్ వచ్చి క్లాస్ చెప్తారు, కార్డియాలజిస్ట్తో క్లాసులు చెప్పిస్తామండి, ఒక నెఫ్రాలజిస్ట్ వచ్చి క్లాస్ చెప్తారండి. అలాగే పిల్లల్ని తీసుకెళ్ళడం కూడా మాకు విశాఖపట్నం దగ్గరలో మాకు కేజీహెచ్ ఉంది, పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చూపించడం అంటే ప్రాక్టికల్గా చూపించాలి. మేము చదువుకున్నప్పుడు ఇదివరకు విహారయాత్రల నుండి మేము చదువుకున్నప్పుడు అయిపోయినాయి, ఇప్పుడు పిక్నిక్స్ వచ్చినాయి. విహారయాత్రలో ఉన్నప్పుడు మమ్మల్ని నాగార్జున సాగర్ తీసుకెళ్ళి పవర్ ఎలా జనరేట్ అవుద్దో చెప్పారు. ఇప్పటికీ గుర్తుంది, ఎప్పుడో 6వ తరగతి తీసుకెళ్ళిన విహారయాత్రలో. సో చెప్పేదానికన్నా చూసి దాని మీద ఎక్కువ మనకి మైండ్లో స్టోర్ అవుతుంది. కాబట్టి నేను మా బొటానికల్ టూర్ అని చెప్పి అరకు వెళ్ళి వాటిని మొక్కలు చూపించడం, ఇలాగా డిఫరెంట్ అదే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే మన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల తీసుకెళ్ళి మెకానికల్ డిపార్ట్మెంట్ లైబ్రరీ, నేను ఏయూలో చదువుకోవడం వల్ల మాకు ఏయూలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సహకరించడం. అలాగే మా ఐఐటిఎన్స్, ఎన్ఐటిఎన్స్ మా దగ్గర చదువుకున్న ఐఐటి, ఎన్ఐటి సీట్లు వచ్చిన వాళ్ళు కూడా నేను సమ్మర్ బ్రేక్స్లో ఎన్ఐటీస్ తీసుకెళ్ళడం, పిల్లల్ని అక్కడ చూపించడం. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఎవరు వచ్చినా ఆంధ్ర యూనివర్సిటీలో నేను కూర్చున్న సీట్ చూపించాను ఫస్ట్ ఏవి క్యాంపస్ నేను చదివేటప్పుడు. సో పిల్లలకు కూడా ఇలా ఉంటుంది, ఐఐటి క్యాంపస్ ఇలా ఉంటాయి అని వాళ్ళకు కూడా ఒక అవగాహన రావాలి. ఇలాంటి కరికులం యాక్టివిటీస్, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్. గ్రేట్. అలాగే ప్రతిదీ ఏదైనా ఒక సపోజ్ ఒక దిశ యాప్ వచ్చిందంటే దిశ మీద ఏంటి దానికి సంబంధించింది ప్రతిదీ కూడా. అలాగే మన కన్జ్యూమర్ రైట్స్ కోసం ఇవన్నీ స్పెషల్ సెమినార్స్, స్పెషల్ క్లాసెస్ ప్రతి నెలకు ఒకటి ఆర్గనైజింగ్ చేస్తానండి క్యాంపస్ లో. సమాజానికి చాలా సమీపంగా పిల్లల్ని తీసుకెళ్తా ఉన్నారు. అంటే సమాజం రేపటి సమాజం ఈ పిల్లలతోనే ఉంటుందండి. ఇప్పుడే వాళ్ళకి సామాజిక విలువల్ని కూడా నేర్పాలి. వండర్ఫుల్. గణేష్ గారు, ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, అంటే ఇంత అద్భుతమైనటువంటి ప్రణాళికలతో, ఒక పటిష్టమైనటువంటి ఆలోచన విధానంతో, నిజాయితీగా, నిఖార్సుగా ఒక విద్యా వ్యవస్థ నడిపినందుకు తప్పకుండా సత్యం టీవీ మిమ్మల్ని అభినందిస్తోంది. థ్యాంక్ యూ అండి. ఇక
ఇంకో ముఖ్యమైన ప్రశ్న, మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎన్ని సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు, అసలు వాళ్ళ తాలూకా ప్రొఫైల్ ఏంటో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అంటే మాకు మిక్స్డ్గా ఉంటారండి, యంగ్స్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. 20 సంవత్సరాల దాటి అనుభవం ఉన్న, నాతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన ఫ్యాకల్టీ, అలాగే యంగ్ బ్లడ్, యువ రక్తం, కొత్త ఆలోచనలతో, సరైన అవగాహనతో, ఈ ఇద్దరు మిక్స్డ్గా. నాకు కావాల్సింది ఏంటంటేనండి, పిల్లలకి అర్థమయ్యేలాగా పాఠం చెప్పాలి, పిల్లలకి ప్రతిదీ చెప్పిన ప్రతి పాయింట్ రీచ్ అవ్వాలి, వాడు అప్లై చేయగలగాలి. ఒక పిల్లవాడికి కూడా ఎవరైతే ఇండివిజువల్ కేర్గా చూసుకుంటారో, నేను ఇంకా నా భాషలో ఎప్పుడు చెప్తా ఉంటాను, కాలేజీలో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ గణేష్ సార్ లాగా పాఠం చెప్పాలి. ఎందుకంటే నేను కూడా పాఠం చెప్తాను కాబట్టి, నేను మ్యాథమెటిక్స్ చెప్తాను కాబట్టి అందరూ గణేష్ సార్లే అవ్వాలి. ఆ విధంగా మా టీంని కూడా ఆ విధంగానే నేను సెలెక్ట్ చేయడం, ఆ విధంగానే జరుగుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడం, చాలా మంచి ప్రణాళికతో మన పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి కాలేజీలో చదివే ప్రతి పిల్లడు మన పిల్లవాడే. మన పిల్లవాడిని మనం ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నామో, మన కాలేజీని నమ్ముకుని వచ్చే ప్రతి పిల్లవాడిని ఆ విధంగా డెవలప్ చేయాలని ప్రతిసారి మా టీచింగ్ స్టాఫ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్, ఎంఎస్సీ, ఎంఫిల్ క్వాలిఫికేషన్లతో 23 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్యాకల్టీ, 16 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్యాకల్టీ అందరితో మిక్స్డ్గా చాలా బాగా ఆ టీం. ఈ రోజు ఈ వాయిస్ వస్తుందంటే నా టీం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇంత వాయిస్ నేను చెప్పగలుగుతున్నాను. గణేష్ గారు, మీకు సంబంధించి అంటే చాలా కళాశాలలు అంటే పిల్లలు ఉంటారు, ట్యూషన్ సెంటర్లనే కాలేజీల పేర్లు చెప్పటం, అనుమతులు లేకుండా పిల్లల్ని జాయిన్ చేసుకోవటం, వేరే వేరే కాలేజీల్లో వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేయటం, ఎక్కడెక్కడో క్లాసులు జరగటం, ఇదంతా ఒక విచిత్రమైనటువంటి వ్యవహారాల్ని మేము మా సత్యం కథనాల్లో చూస్తూ ఉన్నాం. అటువంటి అంశాల మీద మేము కొరడా జులిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు మీకు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో చెప్పగలుగుతారా? ఈ కార్పొరేట్ సిస్టంలో అనుమతులు లేకుండా కనుక నాలాంటి వ్యక్తి కాలేజీ స్టార్ట్ చేశారు అంటే ఈ పాటికి చాలా వరకు మా మీద అసలు ఈ స్థాయికి కూడా రానివ్వరు మమ్మల్ని. అందువల్ల మేము చాలా పక్కగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్ అనుమతితో మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ నుంచి కాలేజ్ కోడ్ 02030 కాలేజ్ కోడ్తో మేము శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ అనేది మేము గవర్నమెంట్ అనుమతితోనే మేము స్టార్ట్ చేయడం. మాకు ఎటువంటి ఫార్వర్డింగ్ అలాంటి లూప్ హోల్స్ కానీ ఏమి చూడకుండా స్ట్రైట్గా, ఎందుకంటే నేను స్ట్రైట్గా ఉంటాను, కరెక్ట్గా ఉండాలి ప్రతిదీ కూడా. మీరు చాలా పారదర్శకంగా నడుపుతున్నాను. గణేష్ గారు, ఇంకొక ప్రధానమైన అంశం మీతో చర్చించాలి. రోజుకు ఒక కొత్త కాలేజ్, పుట్టగొడుగుల్లా కాలేజీలు పుట్టుకొస్తున్నాయి. విపరీతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ, అంటే పేరెంట్ పూర్తిగా ఒక సందిగ్ధంలోకి వెళ్ళిపోయాడు. ఎందులో జాయిన్ చేయాలో అర్థం కాక ఏది మంచో ఏదో చెడో తెలియనటువంటి ఒక డైలమాలో ఉన్నాడు. అసలు మీరు ఒక శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ చైర్మన్గా కాకుండా ఒక విద్యావేత్తగా అసలు ఎటువంటి కళాశాలని తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవాలి, దాని పారామీటర్స్ ఏంటో దయచేసి చెప్పండి. సతీష్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది చాలామంది పేరెంట్స్లో ఈ యొక్క క్వశ్చన్కి చాలామంది పేరెంట్స్కి సమాధానం తెలియాలి. నేను ఒక పాయింట్ చెప్తున్నానండి. ఇది వరకటి రోజుల్లో పిల్లల్ని తీసుకుని పేరెంట్స్ కాలేజ్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకునేవారు, చూసుకునేవారు అక్కడ ఎవరున్నారు, స్టాఫ్ ఎవరు, ఇవన్నీ సెలెక్ట్ చేసుకునేవారు. చూసుకుని అప్పుడు డెసిషన్ తీసుకునేవారు. ఒక 10 కాలేజీలు తిరిగి ఏది బెస్ట్ కాలేజ్ అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి డెసిషన్ తీసుకునేవారు. ఈరోజు వాళ్ళకి ఆ చాయిస్ లేదండి. కొంతమంది పేరెంట్స్ అసలు కాలేజీ కూడా విజిట్ అవ్వకుండానే అడ్మిషన్ ఇంటికి వెళ్ళి రాయించేసుకుంటున్నారు పిఆర్ఓ. ఇప్పుడు నేను ఒక బలమైన పాయింట్ నమ్ముతాను, నేను చేసి మార్కెటింగ్ అసలు నేను మార్కెటింగే చేయలేదండి. కేవలం నాకేంటంటే నా పేరెంట్స్, నా దగ్గర చదువుకున్న పిల్లల పేరెంట్స్ మౌత్ పబ్లిసిటీ, పేరెంట్సే మార్కెటింగ్ చేస్తున్నారు. గ్రేట్. అలాగే మన దగ్గర చదువుకునే పిల్లలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, అంతకుముందు చదువుకునే పిల్లలు, వాళ్ళ బ్రదర్స్, ఇప్పుడు మా ఫ్రెండ్ సన్ ఈ ఏజ్ ఇంటర్మీడియట్ రావడం, వీళ్ళందరూ కూడా ఆ టీం అందరూ కూడా మౌత్ పబ్లిసిటీ అండి. మౌత్ టాక్తోనే మన కాలేజీ ఈ రోజుకి కూడా. కానీ ప్రతి పేరెంట్కి ఒక సలహా ఇస్తున్నాను నేను, ఖచ్చితంగా మీరు క్యాంపస్కి విజిట్ చేయాలండి. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ప్రతి క్యాంపస్కి మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే వచ్చి క్యాంపస్ విజిట్ అవ్వాలి. అక్కడ ఎవరు ఫ్యాకల్టీ, దాని చైర్మన్ ఎవరు, ఆ కాలేజీ టీచింగ్ స్టాఫ్ని చూడడం, వాళ్ళు ఉన్నారా లేదా, అసలు అక్కడున్న వీలైతే అక్కడున్న స్టూడెంట్స్తో కూడా మాట్లాడాలి. స్టూడెంట్ ఈజ్ ద బెస్ట్ జడ్జ్. అక్కడ ఓల్డ్ స్టూడెంట్, అక్కడ ఎవరో ఒక స్టూడెంట్ బయటకి కనబడినప్పుడైనా సరే, కొంతమంది మా క్యాంపస్కి వచ్చి బయట అడుగుతూ ఉంటారండి. నేను చూస్తూ ఉంటాను, బయట అడుగుతున్నారు. నాకు అది చాలా ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే స్టూడెంట్ని పిల్లలు అడిగాడో, స్టూడెంట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాడే బెస్ట్ జడ్జ్. అలా మీరు బాగా ఈ ఇంటికి వచ్చేసారు కదా వెళ్ళి మనం రాసేయడం ఇది కాదండి.
విజిట్ చేయాలి. విజిట్ వన్స్, లిజన్ వన్స్, దెన్ డిసైడ్. ఓకే ఓకే. ఏ క్యాంపస్కైనా మీరు వెళ్ళాలి. అలాగే ఇప్పుడు నేను వేరే వాళ్ళ గురించి నేను చెప్పను, కానీ నా గురించి ఒక మాట చెప్తున్నాను. నేనే కాలేజ్ చైర్మన్, నేనే ఐఐటి మ్యాథమెటిక్స్ టీచరు, నేను టీచర్గా నేను కాలేజీ పెట్టాను. అలా టీచర్గా ఉంటూ కాలేజీ చైర్మన్గా ఉన్న కాలేజెస్ ఎవరెవరు ఉన్నాయి మీరు ఎంక్వైరీలు అవ్వకూడదు. ఎందుకంటే బ్రాండ్ని బట్టి కాదండి, ఇప్పుడు బ్రాండ్ని బట్టి చాలా సోకాల్డ్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల అనుభవంతో టీచింగ్ చేసుకుంటూ కాలేజ్ పెట్టినప్పుడు నా బ్రాండ్ నేను ఎందుకు పోగొట్టుకుంటాను? ఇది నా ఇండివిజువల్ పేరుతో గణేష్ అనే కాలేజ్, నా పేరు గణేష్, నాకు గణేష్ కాలేజీని శ్రీ గణేష్ కాలేజీకి పేరు పెట్టి 23 సంవత్సరాల కష్టం నా కాలేజ్. 23 సంవత్సరాల నుంచి నేను స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈరోజు ఈ కాలేజీ తీసుకొచ్చాను. సో ఎంత 23 సంవత్సరాలు నా యొక్క కష్టం ఈ కాలేజీలో ఉన్నప్పుడు దీన్ని ఎలా కాపాడుతాను నేను? అందులోని నేను టీచర్గా ఉంటూ కాలేజ్ పెట్టాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కాలేజ్ పెట్టలేదు, నేను వేరే బిజినెస్ చేస్తూ కాలేజ్ పెట్టలేదు. నాకు ఏఈ ప్రొఫెసర్ కానీ పెద్ద నా దగ్గరికి వచ్చి హోటల్ బిజినెస్ చేసేవాడికి దోశ వేయడం కూడా రావాలని చెప్పాడు ఒకరోజు నాకు 15 సంవత్సరాల క్రితం. మీరు సక్సెస్ అవుతారండి, ఎందుకంటే మీరు పాఠం చెప్తూ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రతి పేరెంట్ ఒకసారి ఆలోచించండి. అలా ఎన్ని కాలేజీలు ఉన్నాయి, మీరు వెళ్ళండి, చూడండి, అక్కడ ఏంటని అన్ని కనుక్కోండి, అప్పుడే డెసిషన్ తీసుకోండి. ఇది నేను ఇచ్చి మీకు ఖచ్చితంగా ఫిల్టర్ అయిపోతండి ఇలా చేస్తేనే. రిజల్ట్లు చూసి ఈ ఫేక్ రిజల్ట్స్, ఒకసారి వచ్చిన ర్యాంక్ ఒక 5th ర్యాంక్ ఒకసారి వచ్చింది అనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ 5th ర్యాంక్ వాడే వేసుకుంటాడు. ఇవన్నీ ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ పిల్లలు కాదు. బట్ ఏంటంటే మీరు అలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు వేస్తున్నారు. మీరు అది కాదు, అసలు ఏంటి వచ్చి చూడండి, ఎంక్వైరీ చేయండి, చేసుకున్నాక డెసిషన్ తీసుకోండి. గణేష్ గారు, ఇంకొక ముఖ్యమైన ప్రశ్న మా ప్రేక్షకుల కోసం, అసలు ఐఐటి ప్రోగ్రామ్ కానీ, నీట్ ప్రోగ్రామ్ కానీ, లేదా ఎంసెట్ ప్రోగ్రామ్ కానీ, లేదా ఐపీఈ ప్రోగ్రామ్ కానీ అసలు గణేష్ జూనియర్ కాలేజ్లో ఎలా నిర్వహిస్తారు? మీ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ని దయచేసి మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి. నేను 2003లో గణేష్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు, అకాడమీ రన్ చేస్తున్నప్పుడు చాలా సమస్యలు, పిల్లల నుంచి వచ్చిన చాలా సమస్యలు చూశానండి. పిల్లవాడు చాలా తెలివిగా ఉన్నాడు, బట్ వాడు టెన్షన్ పడుతున్నాడు. వీళ్ళందరూ ఏంటి ప్రాబ్లం అవుతుంది అంటే, ప్రోగ్రామ్ ఎక్కడో డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్ బలవంతంగా వీళ్ళ మీద అప్లై చేయడం వల్ల ఒక చాప్టర్ని 10 రోజులు చెప్పే చాప్టర్ని 5 డేస్లోనే ప్రోగ్రామ్ మైక్రో షెడ్యూల్ వేసి దాన్ని కంప్లీట్ చేసేయడం, పిల్లవాడికి ఆ చాప్టర్ అర్థం కాకుండానే 2వ చాప్టర్కి వెళ్ళిపోవడం, అలాగా చాప్టర్స్ అయిపోతూ ఉంటే చెప్పుకుంటూ వెళ్తున్నారు. బట్ వీడికి మాత్రం నాకు రావట్లేదు అని నెగిటివిటీ లోపల పెరిగిపోవడం వల్ల ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు. సో నేను అబ్జర్వ్ చేసింది అంటే, నేను ఇన్ని కాలేజీల నుంచి పిల్లలు నా అకాడమీకి వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే, చెప్పుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఏ యూజ్ లేదు. అలాగే ఒక గంటకి 20 సమ్మలు చెప్పేయాలి, 30 సమ్మలు చెప్పేయాలి, ఈ టార్గెట్లు ఇవ్వడం. అక్కడ పిల్లడి మైండ్ సెట్ ఎక్కడో ఢిల్లీలో ప్రోగ్రామ్ రాసి డిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లడికి ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల అక్కడున్న స్టూడెంట్ పరిస్థితి వేరు, ఇక్కడున్న స్టూడెంట్ పరిస్థితి వేరు. స్టూడెంట్ని బట్టి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్ బేస్డ్గా ప్రోగ్రామ్ కానీ, స్టూడెంట్ బేస్డ్ లెర్నింగ్ కానీ, స్టూడెంట్ బేస్డ్ టీచింగ్ కానీ ఏ కాలేజీ వాళ్ళు ఫాలో అవ్వట్లేదండి. నేను దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఏవి జరిగినా నేను ఒక పాయింట్కి బేస్ అయి ఉన్నాను. పిల్లోడిని బట్టి టీచింగ్, పిల్లోడిని బట్టి లెర్నింగ్ చేయించాలి. అంటే ఒక చాప్టర్ని నేను ఏం చేస్తానంటే, ఎన్ని రోజులు ఈ స్థాయి పిల్లవాడికి, సపోజ్ వీడికి ఫౌండేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఈ ఫౌండేషన్ బ్యాక్గ్రౌండ్ లేని పిల్లలందరినీ ఒక చోట పెడతాను. వీళ్ళందరికీ ఫౌండేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఫౌండేషన్ చెప్పుకుంటూ నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళాలి. వీళ్ళకి ఆ చాప్టర్ 10 డేస్ పడుతుంది, తీసుకుంటాను 10 డేస్. కొంతమంది పిల్లలకి ఫౌండేషన్ ఉంది, చెక్ చేసుకున్నాను. ఈ ఫౌండేషన్ ఉన్న పిల్లలకి ఆ చాప్టర్ 10 డేస్ అవసరం లేదు, 5 డేస్కి వేస్తాను. అలాగా స్టూడెంట్ని బట్టి ప్రోగ్రామ్ డిజైన్ చేసి అందరూ ఒక స్థాయికి వచ్చాక ఒక పర్టికులర్ డేట్కి అందరినీ ఈక్వల్ చేసి స్ట్రెస్ లేకుండా, అంటే మళ్ళీ వీడి బెస్ట్ వీడి వేస్ట్ అలాంటి కాన్సెప్ట్స్ కూడా లేవండి మా దగ్గర. ప్రతి స్టూడెంట్ బెస్టే మనం తయారు చేయాలి. అదే మెయిన్. మిగతా ఆర్గనైజేషన్లో ఉన్న ప్రోగ్రామ్కి నేను కూడా చాలా కార్పొరేట్ కాలంలో వర్క్ చేశాను కాబట్టి నాకు అవన్నీ తెలిసి నేను ప్రోగ్రామ్ ఇలా డిజైన్ చేశాను. 1 మంత్ ప్రతి పిల్లల్ని అబ్జర్వ్ చేసి 1 మంత్ పోయాక మైక్రో షెడ్యూల్ వేస్తాను. బేస్ ఆన్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్, వాడి బేస్ నుంచి నేను ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని వెళ్తానండి. దానివల్ల మంచి రిజల్ట్స్. కాలేజీలో 90% పైగా వాడు స్లో లెర్నర్ అవ్వచ్చు, స్పీడ్గా నేర్చుకునేవాడు అవ్వచ్చు, అందరికీ సీట్స్ వస్తున్నాయంటేనండి
ఈ ప్రోగ్రామే కారణం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ ఆర్గనైజేషన్లోని కూడా ఈ ప్రోగ్రాం రన్ చేయడానికి ఎవరికి ధైర్యం లేదండి. ఎందుకంటే నేను అకాడమిషియన్గా కాలేజ్ పెట్టాను, అకాడమిక్స్ నేను చెప్తాను, నా పైన ఇంకొకరు ఎవరు లేరు కాబట్టి నేను ఖచ్చితంగా డైరెక్ట్గా స్ట్రైట్ పాయింట్తో నేను రన్ చేయగలను. ఆ విధంగా మెయిన్ నా కాలేజ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఇదే. నేను గణేష్ గారు, మీ క్లాస్ రూమ్ లో అసలు ఎంతమంది కూర్చుంటారు? నేను ఏదో విన్నాను మీ కళాశాలను విజిట్ చేసినప్పుడు, అంటే బెంచ్కి ఒక్కరే కూర్చుంటారు ఇలా ఏదో విన్నాను. మీ హాస్టల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? సాధారణంగా క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది మీ క్లాస్ రూమ్? నేను సూపర్ 30 బ్యాచెస్ అని క్లాస్కి 30 మెంబర్స్నే పెడతానండి. 30 బెంచెస్, 30 స్టూడెంట్స్. అంటే ప్రతి ఒక్కరు 30 మెంబర్స్ మీద ప్రతి టీచరు ఫోకసింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. సో అందువల్ల నేను 30 మెంబర్స్నే పెట్టుకోవాలి అన్న దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి పిల్లవాడు ఏం చేస్తున్నాడో మనకు అబ్జర్వేషన్ తెలుస్తుంది. సో అందువల్ల నేను సూపర్ 30 బ్యాచెస్ పెట్టానండి. క్లాస్ రూమ్ చాలా విశాలమైన క్లాస్ రూమ్స్, అంటే నేను చాలా చూశాను కాబట్టి అక్కడి నుంచి నేను నేర్చుకునేవన్నీ కూడా నా కాలేజ్ ఇంప్లిమెంట్ చేశాను. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ప్రతి దాంట్లోనూ కూడా నాకు చాలా ఉపయోగపడింది. నేను ప్రీవియస్గా పనిచేసిన కాలేజెస్ కానీ ఇదే ఫీల్డ్లో ఉండడం, ఎంతోమంది డిఫరెంట్ స్టూడెంట్స్ని చూడడం వల్ల కానీ, స్టూడెంట్స్ సక్సెస్ రేట్ని చూడడం వల్ల కానీ ఇలా చేస్తే సక్సెస్ అవుతాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా దానికి అనుగుణంగా మార్చానండి కాలేజీలో. ఎక్సలెంట్. 23 సంవత్సరాలు మీరు వివిధ కార్పొరేట్ కళాశాలల్లో డీన్గా, వివిధ రకాలైనటువంటి హెచ్ఓడిగా అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించి అపూర్వమైనటువంటి అనుభవంతో ఒక డాక్టరేట్ని కలిగిన, మ్యాథమెటిక్స్లో ఒక డాక్టరేట్ని కలిగి, అంటే మీరు క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎథికల్ అని మాకు అర్థమవుతుంది ఇంటర్వ్యూ ద్వారా. ఈ 3 గొప్ప అంశాలు కలిగిన మీరు శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ని భవిష్యత్తులో మీ లక్ష్యం ఏంటి? భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మీ ఆశయం ఏంటి? చివరిగా అంటే నేను అడుగుతుంది మీ షార్ట్ టర్మ్ గోల్ కాదు, మీ లాంగ్ టర్మ్ గోల్. అంటే చాలా మందికి బిల్ గేట్స్ అత్యంత ధనవంతుడైనా తెలుసు, ఆయన జీవిత లక్ష్యం ఏంటంటే నేను ధనవంతుడిని కావడం కాదు, నా సంపాదన మొత్తంలో 80% నేను మిలిందా గేట్స్ ఫౌండేషన్కి ఇచ్చి ప్రపంచంలో ఎవరికి పోలియో వ్యాధి రాకుండా ఉండడం అనేది నా లక్ష్యం అన్నారు. అలా మీ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ తాలూకా భవిష్యత్ ప్రణాళిక ఏంటి? శ్రీ గణేష్ జూనియర్ కాలేజీ, శ్రీ గణేష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యొక్క భవిష్యత్ ప్రణాళిక నేను ప్రారంభించిన రోజే అనుకున్నాను, ఉన్నతమైన అత్యంత విలువలతో కూడిన విద్యను అందించాలి, ప్రెజర్ లేకుండా ప్రతి పిల్లవాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావాలి. రేపన్న రోజుని ఒక శ్రీ గణేష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్క స్థాయిలో నిలబడాలి, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ అయ్యింది అని చెప్పుకునేలా ఉండాలి అని మెయిన్ ప్రణాళిక అదేనండి. రెస్పాన్సిబిలిటీ అంటే నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సర్వీస్. ఇది చాలా బలంగా నేను డబ్బు సంపాదించడం కోసం, అంటే ఇది చాలా మంది చెప్తారు ఎడ్యుకేషన్ డాక్టర్స్ వీళ్ళందరూ డబ్బు సంపాదించడం కోసం పెడతారని, బట్ నేను దానికి పూర్తి వ్యతిరేకం అండి. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సర్వీస్. అలాగని డబ్బు వద్దా అంటే డబ్బు కావాలి, మెయింటెనెన్స్ చేయడానికి అన్నిటికీ కావాలి. నేను పూర్తిగా ఎడ్యుకేషన్ ఇట్ ఈజ్ నాట్ ఏ బిజినెస్, ఇట్ ఈజ్ ఏ సర్వీస్. ఆ విధంగా నేను వెళ్ళాలి. అలాగే మంచి విద్యను అందించాలి. నా దగ్గర చదువుకునే పిల్లలు మంచి స్థాయిలో, వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉంటే నేను అంతకు మించి అత్యున్నత స్థాయిలో ఉంటాను. ఈ రోజు నాకున్న ఈ స్థాయి కేవలం నా పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు, ఆ విద్యార్థులు మంచి ప్లేస్ లో ఉండడం వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని చాలా బలంగా నమ్ముతానండి. గణేష్ గారు, చివరిగా కొంతమంది పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు మట్టిలో మాణిక్యాలు అయి ఉండొచ్చు. మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, లేదు అంటే బాగా గిరిజన ప్రాంతాలు సీతంపేట, అరకు, పాడేరు ఇలాంటి ప్రాంతాలలో వాళ్ళలో అపూర్వమైనటువంటి నైపుణ్యం ఉంటుంది, కానీ ఆర్థికంగా తల్లిదండ్రులు కూలి పని చేసుకునే వాళ్ళు లేకపోతే రైతులుగా ఉంటారు. వాళ్ళు మీరు చెప్పేటువంటి ఈ స్థాయి ఫీజుల్ని కట్టలేకపోవచ్చు. అటువంటి విద్యార్థులకు మీరు ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారా? మేము ఈ మట్టిలో మాణిక్యాలనే కాన్సెప్ట్ని నేను ప్రతి ఏడాది ఫాలో అవుతానండి. ఎందుకంటే నాకు శ్రీకాకుళం జిల్లా నుంచే ఒక అబ్బాయి వెతుక్కుంటూ నా కాలేజీకి వచ్చి ఐఐటి పాట్నాలో సీట్ వచ్చింది అబ్బాయికి. నేను వాళ్ళ పేరెంట్కి నేనే ఫోన్ చేశాను, ఒక రైతు కుటుంబం, మీ అబ్బాయికి ఐఐటిలో సీట్ వచ్చిందని ఫోన్ చేసి చెప్తే మా అబ్బాయి పాస్ అయ్యాడండి అని అడిగారు. బట్ ఆ పిల్లవాడు ఐఐటి పాట్నాలో సీట్ సంపాదించాడు. నేను అలాంటి పిల్లలకి ఖచ్చితంగా ఒక ఆర్థికంగా పేదవారైన ప్రతి పిల్లవాడికి మట్టిలో మాణిక్యాలనే కాన్సెప్ట్లో ప్రతి సంవత్సరం ఒక 10 మంది పిల్లల్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానండి కాలేజీలో. చాలా గొప్ప విషయం. శ్రీ గణేష్ జూనియర్ కళాశాల విశాఖపట్నంలో డాక్టర్ గణేష్ గారి ఆధ్వర్యంలో విలువలతో నడుస్తుందని మనకు అర్థమవుతోంది. చాలా పారదర్శకంగా ఉన్నారు, అన్ని ప్రభుత్వ రంగ అనుమతులు వీళ్ళ దగ్గర ఉన్నాయి.
చాలా కొద్ది మంది విద్యార్థుల్ని చాలా అంటే ఇందాక గణేష్ గారి మాటల్లో మనం విన్నాం, డాక్టర్ గణేష్ గారు చెప్తూ ఇంటిని మరిపించేటువంటి ఒక గొప్ప హాస్టల్ని కలిగి ఉండి చక్కనైనటువంటి పాఠ్య ప్రణాళికని ఒక చక్కని కరికులంని డిజైన్ చేసుకుని ర్యాంకుల మోత కాకుండా ఒత్తిడి లేని ఒక చక్కనైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి శ్రీ గణేష్ జూనియర్ కళాశాల, అలాగే శ్రీ గణేష్ జూనియర్ కళాశాల రథసారథి చైర్మన్ అయినటువంటి శ్రీ డాక్టర్ గణేష్ గారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని, కేవలం విశాఖపట్నానికే శ్రీ గణేష్ విద్యా సంస్థలు పరిమితం కాకుండా భవిష్యత్తులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలని సత్యం టీవీ మనసారా కోరుకుంటోంది. సత్యం ప్రేక్షకుల తరపున, సత్యం టీవీ తరపున గణేష్ గారు మీరు మరింత వృద్ధిలోకి రావాలని సత్యం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి.